ఇదిగిదిగో కాళేశ్వరం గంగ జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ నుంచి 3 పంపుల ద్వారా ఎగిసిపడుతున్న జలాలు, ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పి వైపు ఎదురెక్కుతున్న జలాలు, 88 కిలోమీటర్ల మేర ఎగువకు పరుగులు. ఇటీవల 16 నుంచి 17వ కిలోమీటర్ మధ్య వరద కాలువకు డ్యామేజ్. ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతలు లేకుంటే ఇది సాధ్యమా? కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ కాళేశ్వరం జలాలు ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పి వైపు పరుగులు పెడుతున్నాయి. ప్రాజెక్టులోని ఒక్కో పంప్ హౌస్ నుంచి దుంకుతూ ఇప్పటికే 88 కిలోమీటర్ల ఎగువకు చేరుకున్నాయి. చూడు, ఎగువ కాట పైకి పోతానాయట. పోలేని ప్రాంతానికి కాళేశ్వరం జలాలు ఎత్తుగడ్డ ఎక్కి మరిపోతున్నాయట. ఇది ఎవల దూరదృష్టి, ఎవల కష్టం, ఎవల శ్రమ, ఎవరి విజన్? ఇది కేసీఆర్ విజన్. ఇది కేసీఆర్ కలగన్న తీరు, కేసీఆర్ కష్టం, కేసీఆర్ శ్రమ. ఏమన్నారు? కాళేశ్వరం నాశనం అయిపోయింది, 1,00,000 కోట్లు ఆగమైపోయినాయి, 1,00,000 కోట్లను బూడిదల పోషిన్లు అన్నారు కదా. మరి ఈ నీళ్ళు ఎట్లా పారుతున్నాయి? జగిత్యాల మాల్యాల మండలంలో రాంపూర్ పంప్ హౌస్ నుండి 3 పంపుల నుండి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ముఖ్యమంత్రి గారు చెప్పాలి, తీన్మార్ మల్లి గారు చెప్పాలి. కాళేశ్వరం మీద నిందలేసిన ప్రతి ఒక్క వ్యక్తి దీనికి సమాధానం చెప్పాలి, లేదా మీ ముక్కు నేలకు రాయాలి మీరు. కాళేశ్వరం అంటే మొత్తం కథమైపోయింది, కాళేశ్వరం పనికిరాదు. మేడిగడ్డ దగ్గర ఒక్క పిల్లర్ కూలితే మొత్తం కాళేశ్వరం కూలిందని చెప్పింది. మరి కాళేశ్వరం కూలితే ఈ పంప్ హౌస్లోకి వెళ్ళి నీళ్ళు ఎట్లొస్తాయి? ఇది కేసీఆర్ సాధించింది. ఎగువకు నీళ్లు తీసుకొచ్చినట్టు. అప్పుడు ఎవడన్నా పైకి నీళ్లు పంపి మళ్ళీ కిందికి పోతాడా అని తీన్మార్ మల్లిగాడు. పైకి నీళ్లు తీసుకుపోయి కిందికి పోతాడా అని వెక్కిలి మాటలు. వీడే ఇంజనీర్ అయినట్టు, వీడే నీటిపారుదల శాఖ మంత్రి అయినట్టు, నీటిపారుదల నిపుణుడు అయినట్టు. ఇప్పుడు చూడురా బడివే అడ్డగాడిదా. ఇప్పుడు చూడు అడ్డగాడిదా, చూడు. నీ ప్రాపగండ ఎక్కువ ఉండే కదా, నీ పాపగండ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కంచెలు వస్తాయని పోయి జరా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీ బిగ్ టీవీని పంపాలి, మీ ఏబిఎన్ రాధాకృష్ణ గారిని పంపాలి, మీ అనుకూల ఛానల్ ఏవేవి ఉన్నాయో జరా రిపోర్టింగ్ పంపుర్రి. నిజంగానే నీళ్ళు వస్తానయా లేకపోతే ఒట్టిగానే ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఫోటో కొట్టి ఒట్టిగానే నమ్మించడానికి ఈ వార్త వేసిందా అనేది మీ రిపోర్టర్లను పంపుర్రి. పంపేటప్పుడు తీన్మార్ మల్లి గారిని కూడా పంపుర్రి. జర వాడు చూసేస్తానే జర బుద్ధి వస్తుంది వానికి. కుక్కతో ఒక గుండు కడితే చక్కగా వస్తుందా? వాని బుద్ధి గట్టినే ఉంటుంది. కానీ వాడే పోవాలి. కాళేశ్వరం కూలిందంటే కదరా బడివే, ఇక చూడు కాళేశ్వరం ఎక్కడ కూలింది, కాళేశ్వరం కూలితే నీళ్ళు ఎట్లా వస్తానేరా బడివే అని అడగాలి వాడిని. ఈ బడివే గాడిదలు అంతా కలిసి కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోసి, కాళేశ్వరం మీద దుమ్మెత్తిపోసి నిందలేసిండు.